మీరు జస్ట్ లిథియం అయాన్ ప్యాకెట్ బ్యాటరీస్ యూస్ చేసి మీరు అంత బ్యాకప్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. పవర్ కట్స్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడైతే చాలా మంది చూస్తుంది వచ్చేసి రీఛార్జబుల్ ఫ్యాన్స్ గురించి. ఇప్పుడైతే మన దగ్గర లాంగ్ లైన్ బ్రాండింగ్ నుంచి వెరీ యూనిక్ డిజైన్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని మనకి రీఛార్జబుల్, అది కూడా 12 వోల్ట్ యూపీఎస్ బ్యాటరీతో రన్ అయ్యే, మీకు అప్ టు బ్యాకప్ 3 to 4 hours ఈజీగా వచ్చే ఫ్యాన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వెరీ యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. మనం ఈ వీడియోలో ఏ మోడల్స్ ఉన్నాయి, ఈ మోడల్ ఈ ప్రైస్కి వర్తా కదా, డిజైన్ యూనిక్ ఉందా లేదా, అలాగో చెప్పారు కదా యూనిక్ డిజైన్ అని. సో దానికి తగ్గట్టు కూడా మనం మెయింటైన్ చేయాలి కాబట్టి మీకు అన్ని ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను. దీని డిజైన్ ఎట్లా ఉంది అండ్ నెక్స్ట్ మీకు ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి, మనకి ఏ పార్ట్స్ వస్తున్నాయి అన్ని ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే రీఛార్జబుల్ ఫ్యాన్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అన్నా, దీంతో ప్రైస్ కావాలి అన్నా, డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తరగ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, నేనే పంపిస్తాను. అట్లానే మీకు ప్రైస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫ్యాన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం చూసుకుంటే బాక్స్ అన్నవి ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. మొత్తం మన అయితే 3 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకైతే వాల్ కమ్ టేబుల్ ఫ్యాన్ అన్నట్టు. మనకి చాలా మంది రీఛార్జబుల్ అనగానే ఓన్లీ టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవాలి అది మాత్రం అనుకుంటారు కదా, బట్ ఈ ఫ్యాన్ అట్లా కాదు, మీకైతే వాల్ కమ్ టేబుల్ ఫ్యాన్ అన్నట్టు. దీని మోడల్ నేమ్ వచ్చేసి 1517 అనమాట. ఇది మీరు వాల్ కావాలంటే వాల్ కూడా పెట్టుకోవచ్చు, టేబుల్ పైన కావాలంటే టేబుల్ పైన కూడా పెట్టుకోవచ్చు. దీని బేస్ కానీ ఏమైనా సరే వెరీ యూనిక్ డిజైన్తో రావడం జరుగుతుంది. మీకు బాక్స్ ప్యాకింగ్ ఎట్లా వస్తుంది, లాంగ్ లైన్ కంపెనీ నుంచి. మోడల్ నేమ్ చూసుకుంటే 1517 అనమాట. అండ్ నెక్స్ట్ మనం బాక్స్ టైప్ చూసుకుంటే ఒక బ్రౌన్ బాక్స్ టైప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఓపెన్ చేద్దాం అది. దాంతోపాటు మనకైతే ఒక మోటార్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి బాడీ కూడా అందులోనే అటాచ్ అయ్యి వస్తుంది, మోటార్ కమ్ బాడీ. అండ్ నెక్స్ట్ మీకు చూసుకుంటే వింగ్స్ ఉన్నాయి. వింగ్స్ వచ్చేసి మనకైతే 16 ఇంచెస్తో రావడం జరుగుతుంది అనమాట. మనకి ఎయిర్ ఫ్లో అనేది చాలా బెటర్గా ఉంటుంది. నార్మల్గా మనం ఫ్యాన్స్ ఎట్లా యూజ్ చేసుకుంటామో అట్లనే మీకు ఈ ఫ్యాన్ కూడా రెగ్యులర్గా ఫ్యాన్ లాగా ఉంటుంది, స్పీడ్ గట్రా ఏమైనా సరే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి పెట్టుకునేందుకు గ్రిల్ లాంటిది ఇచ్చున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్లో సేఫ్టీ గ్రిల్ ఇచ్చున్నారు. రెండు మనకి జాయిన్ చేసేందుకు సెంటర్లో బెల్ట్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం బ్రౌన్ బాక్స్ చెప్పాను కదా, బాక్స్లో చూసుకుంటే మనకైతే మెయిన్ బేస్ అందులోనే ఉంటుంది. ఇది మనకి అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇందులోనే బ్యాటరీ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. డౌన్లో చూసుకుంటే మనకైతే బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది ఇచ్చున్నారు. దానిపైన చూసుకుంటే మీకైతే ఒక వాల్ క్లాంప్ ఇచ్చారు చూసారా, అది మీరు వాల్కి ఫిట్ చేసుకున్నందుకు మీకు యూజ్ అవుతుంది అనమాట. ఆ క్లాంప్ అట్లా మీరు లోపల ఫిట్ చేసి మీరు వాల్కి ఎక్కడైనా సరే మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ మీరు బేస్ చూసుకుంటే మీకు వెరీ యూనిక్ డిజైన్తో మీకు అయితే బేస్ రావడం జరుగుతుంది. ఇట్లాంటి మోడల్ మనకైతే ప్రెజెంట్ మార్కెట్లో ఇంకా లాంచ్ అవ్వలేదు. ఈ మోడల్ వెరీ యూనిక్ డిజైన్తో మనకైతే బడ్జెట్లో రావడం జరుగుతుంది అనమాట. మనం దీనిపైన ఉన్న ఆప్షన్స్ అన్ని చూద్దాం ఒకసారి. ఇది మనకి బేస్ అయితే చెప్పాను కదా, చాలా అంటే చాలా బాగుంది. మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకైతే ఫస్ట్ డీసీ ఇన్ అని డీసీ సాకెట్ ఇచ్చున్నారు. మనకి దీంతో పాటు అడాప్టర్ కూడా ఇస్తున్నారు. 14 వోల్ట్ 2.5 amp సంథింగ్ అడాప్టర్ అయితే మీకు వస్తుంది. దాని నుంచి మీరైతే ఇది యూజ్ చేసి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అడాప్టర్ తాలూకు పిన్ అనేది మీరు డీసీ ఇన్లో పెట్టేస్తే మీకు అయితే ఛార్జింగ్ అవుతుంది అనమాట. మీకు ఛార్జింగ్ అవుతున్నంతసేపు ఫ్రంట్లో ఇండికేటర్ అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు డీసీ ఉంది కదా, డీసీ ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఎక్కడ డీసీ అంటే బ్యాటరీ ఆన్ చేస్తే మీకు ఫ్యాన్ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అట్లానే మీకు ఫ్యాన్ కంట్రోలింగ్ సిస్టమ్స్ కూడా మీకు ఇక్కడ టాప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం మనకైతే 3 స్విచెస్ లాంటివి అయితే ఇచ్చున్నారు. ఫస్ట్ చూసుకుంటే మనకి ఎల్ఈడి ఆన్ ఆర్ ఆఫ్ అని చూసారా, ఫస్ట్ ఎల్ఈడి ఆన్ చేసుకుంటే మనకి టాప్లో ఎల్ఈడి అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన స్విచ్ ఉంది చూసారా, అది ఆన్ చేసుకుంటే మనకి ఫ్రంట్లో ఎల్ఈడి ఆన్ అవ్వడం జరుగుతుంది అనమాట. మొత్తం మనకి 2 LEDs ఇచ్చున్నారు. బట్ కాకపోతే మీరు 2 ఎట్ ఎ టైం ఆన్ చేస్తే మీకు కొంచెం డల్ లైటింగ్ అయితే వస్తుంది. మీరు సింగిల్ ఆన్ చేసుకుంటే బెటర్. మీరు మ్యాథ్ ఆన్ చేయాలంటే ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకోండి, మీకు కొంచెం బ్రైట్గా వస్తుంది. మీరు ఒకవేళ ఫ్రంట్లో కొంచెం ఎక్కువ లైటింగ్ కావాలి అనుకుంటే ఫస్ట్ స్విచ్ ఆపేసి సెకండ్ స్విచ్ ఆన్ చేసుకోండి. ఫ్రంట్లో లైటింగ్ అనేది కొంచెం ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు ఫ్యాన్లో అంటే మీకు లో ఆర్ హై స్పీడ్ అడ్జస్ట్ చేసుకున్నందుకు మీరు ఇచ్చున్నారు. టాప్లో పెట్టుకుంటే మీకు కొంచెం లో స్పీడ్ తిరుగుతుంది, సెంటర్ అయితే మీకు ఆఫ్. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో పెట్టుకుంటే మీకు ఫుల్ హై స్పీడ్లో తిరగడం జరుగుతుంది అనమాట. అట్లానే మనకి ఫ్యాన్కి ఆసిలేషన్ కూడా ఉంది. సో మీకు ఇబ్బంది లేదు, మీకు లెఫ్ట్ రైట్ కూడా మీకు ఆసిలేషన్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఆసిలేషన్ కావాలి అంటే టాప్ మోటార్ పక్కన చూసుకుంటే టాప్లో చూసుకుంటే మీకు మోటార్ పైన మీకు బటన్ లాంటి ఇచ్చున్నారు కదా, ఆసిలేషన్ గురించి రెగ్యులర్ ఫ్యాన్స్లో ఉన్నది పెద్ద స్పెషాలిటీ ఏం కాదు, చెప్తున్నాను. జస్ట్ ప్రెస్ చేసుకుంటే చాలు మీకు లెఫ్ట్ రైట్ అనేది మీకు ఆసిలేషన్ అనేది ఫ్యాన్కి ఉందన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే మీరు నార్మల్ ఫ్యాన్ యూజ్ చేస్తున్నట్టే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇది మీకు ఛార్జింగ్ అంటే ఇంట్లో పవర్ లేని టైంలో మీకు అయితే ఇది యూజ్ అవుద్ది అనమాట. చాలా మీరు ఇది అండ్ నెక్స్ట్ మనకి ఇచ్చిన మోటార్ తాలూకు బాడీ ఉంది కదా, ఎట్లా ఫిట్ చేసుకోవాలి అంటే మీకు సెంటర్లో చూసుకుంటే రెడ్ కలర్ క్లిప్ అనేది ఇచ్చున్నారు కదా. అండ్ నెక్స్ట్ మన ఫ్యాన్లో చూసుకుంటే కూడా మనకైతే రెడ్ కలర్ ఫీమేల్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇట్లా మీరు ఈ రెండు కూడా ఇట్లా జాయిన్ చేసుకుంటే చాలు. ఈ రెండు ఇట్లా ఇక్కడ చూపిస్తున్నాను కదా, అట్లా మీరు జస్ట్ లాక్ చేసుకుంటే మీకు అయితే లాక్ అయిపోతుంది. లాక్ చేసుకున్న తర్వాత మీకు ఈ మోటార్తో చూసుకుంటే మీకు స్మాల్ గాడి లాంటివి ఉన్నాయి కదా, అంటే కటింగ్ మోడల్ లాక్ అవ్వడానికి
అవి మీరు జస్ట్ ఫ్యాన్ లోపల ఇట్లా పెట్టి మీరు జస్ట్ ఇలా తిప్పితే చాలు మీకు అయితే లాక్ అయిపోతుంది. ఫ్యాన్ ఒకసారి లాక్ అయిందంటే మాత్రం మళ్ళీ రిమూవ్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే లోపల మనకి లాకర్స్ అనేవి కొంచెం టైట్గా పట్టుకుంటాయి ఫ్యాన్ మళ్ళీ ఊడిపోకుండా, ఎందుకంటే డౌన్లో బ్యాటరీ ఉంటుంది కాబట్టి మన హ్యాండిల్ పట్టుకొని లిఫ్ట్ చేసినప్పుడు బ్యాటరీ వెయిట్కి ఈ మీద బాడీ ఓడకుండా ఉండడానికి మనకైతే లాకింగ్ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు చెప్పాను కదా బ్యాటరీ కంపార్ట్మెంట్ డౌన్లో ఉంటుంది. మీరు ఈ రెక్కలు అవన్నీ ఎట్లా ఫిట్ చేసుకోవాలి అని ఇక్కడైతే నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, దాని చాలా టైం టేకింగ్. దాని తర్వాత డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. నేను దగ్గర ఒక 1 year బ్యాక్ అనుకుంటా వీడియో చేశాను, అది కూడా లాంగ్ లైన్ బ్రాండింగ్ నుంచి ఎట్లా ఫిట్ చేసుకోవాలి, ఫ్యాన్ మొత్తం ఎలా మీరు ఈ క్యాప్స్ తీసి ఎలా ఫిట్ చేసుకుని అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ వీడియో చూడండి. ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు మీరు. ఇప్పుడైతే టైం వేస్ట్ అయిపోతుంది. ఇది ఓవరాల్గా ఈ ఫ్యాన్ గురించి అయితే, ఈ ఫ్యాన్ పక్కన పెట్టదు. ఇప్పుడు దీని నెక్స్ట్ మోడల్ చూద్దాం. దీని నెక్స్ట్ మోడల్ అయితే మన దగ్గర సేమ్ లాంగ్ లైన్ బ్రాండింగ్ నుంచే మనకైతే రెగ్యులర్గా చూస్తున్న ఫ్యాన్ ఇది, చాలామంది తెలిసి ఉంటుంది ఈ మోడల్. ఇది అయితే కొంచెం యూనిక్ డిజైన్, ఆ మోడల్ కొంచెం రన్నింగ్ మోడల్, చాలామంది తెలిసే ఉంటుంది. ఒకసారి ఆ మోడల్ చూద్దాం. ఆ మోడల్ బాక్స్ ప్యాకింగ్ అనేది మనకి ఎట్లా రావడం జరుగుతుంది అనమాట. దాని మోడల్ నేమ్ వచ్చేసి 1715. ఇది కూడా మనకి 16 inches టేబుల్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. మీకు బాక్స్లో చూసుకుంటే ఒక మోటార్ అండ్ బేస్, ఇందులో మనకి బేస్ సెపరేట్గా ఇచ్చున్నారు కదా, అందులో మనకి ఈ మోడల్ అట్లా కాదు, మనకి బేస్ అండ్ నెక్స్ట్ టాప్లోని మోటార్ లాంటివి రెండు అటాచ్ అయ్యి వస్తాయి. మీరు మళ్ళీ జాయిన్ చేయక్కర్లేదు. మీకు డౌన్ కంపార్ట్మెంట్లో మీకు అయితే బ్యాటరీ వస్తుంది. ఇట్లా మీకు గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. టాప్లో చూసుకుంటే మనకైతే స్విచ్చెస్ తాలూకు ఆప్షన్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్లో మనకైతే ఎల్ఈడి ఉంది చూసారా, మీరు ఎల్ఈడి ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే మీకు సెంటర్లో స్విచ్ ఉంది కదా, స్విచ్ ఆన్ చేస్తే మీకు ఎల్ఈడి ఆన్ ఆర్ ఆఫ్ అయితే మీరు అక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు డీసీ ఉంది. మీరు ఒకటి ఫ్యాన్ ఆన్ చేయాలి, బ్యాటరీ మీద మీరు ఫ్యాన్ ఆన్ చేయాలి అంటే డీసీ ఇట్లా ఆన్ చేసుకున్న తర్వాత మీరు మోటార్ అనేది ఆన్ అవుతుంది. టాప్లో లాస్ట్ మీరు చూసుకుంటే లో ఆఫ్ అయ్యి ఉంది కదా, మీరు ఫ్యాన్ తో స్పీడ్ అడ్జస్ట్ చేయాలంటే అక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లో మీడియం లో ఆఫ్ ఐ అనమాట, 3 way స్విచ్ అన్నట్టు, బట్ కాకపోతే లో ఆఫ్ ఐ మొత్తం మీకు అయితే 3 ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు అయితే ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, డీసీ సాకెట్. మనకి ఇందులో బాక్స్లో మనకైతే ఒక అడాప్టర్ కూడా వస్తుంది, సేమ్ వోల్టేజ్తో 14 volt మనకైతే అడాప్టర్ వస్తుంది. ఎందుకంటే మనకి బ్యాటరీ వచ్చేసి 12 volt కాబట్టి దాన్ని ఛార్జ్ చేయాలంటే కొంచెం ఎక్కువగానే మనకైతే వోల్టేజ్ కావాల్సి ఉంటుంది కాబట్టి 14 voltage మనకైతే అడాప్టర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పెట్టి మీరు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఛార్జ్ చేస్తున్నంతసేపు మీకు అయితే ఛార్జింగ్ ఇండికేటర్ అయితే ఇక్కడ రెడ్ కలర్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫుల్గా యూజ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ ఏమైనా డౌన్ అయితే మీకు బ్యాటరీలో ఇండికేటర్ కూడా ఈ లెఫ్ట్ సైడ్లో రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు టాప్ అంటే మీకు మోటార్ పైన టాప్లో చూసుకుంటే మీకు ఆసిలేషన్ గురించి స్విచ్ అనేది ఇచ్చున్నారు, తెలిసిందే. జస్ట్ ప్రెస్ చేస్తే మీకు ఆసిలేషన్ అనేది ఆన్ అవుతుంది, మీరు టాప్కి ఎత్తే మళ్ళీ మీకు ఆసిలేషన్ అనేది ఆఫ్ అయిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ మీ ఫ్రంట్లో చూసుకుంటే మీకు రెక్కలు ఎట్లా పెట్టుకోవాలి అవన్నీ మీరు బాక్స్లో చూసుకుంటే ఈ మోటార్ దీంతో పాటు మనకి ఒక అడాప్టర్ ఇస్తారు, దాంతోపాటు బ్యాక్ సైడ్ గ్రిల్ లాంటిది, సెంటర్ వింగ్స్ అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ సైడ్ గ్రిల్ రెండు మనకి టైట్ చేయడానికి ఒక టైట్నర్ లాంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకి బాక్స్లో ఉన్నవైతే మాత్రం మీకు గాలి గట్రా చాలా బాగా తగులుతుంది. మీకు రెగ్యులర్ టేబుల్ ఫ్యాన్ ఎట్లా ఉంటుందో అట్లానే మనకైతే పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఫ్యాన్ ఎంత హైట్లో వస్తుంది ఫ్యాన్ అని, చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎంత టేబుల్ ఫ్యాన్ వస్తుందా, ఎంత టేబుల్ ఫ్యాన్ వస్తుందా, చిన్నపిల్లలకి మాత్రం పనికి వస్తుందని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనం దీని హైట్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ ఈ ఫ్యాన్ గురించి చూస్తుంటే మాత్రం మీరు ఇక్కడ నుంచి ఇంత హైట్ మినిమం అంటే మొత్తం రెక్కలన్నీ ఫిట్ చేసిన తర్వాత మనకైతే ఇది 23 inches రావడం జరుగుతుంది అనమాట. డౌన్ బేస్ నుంచి మీకైతే 23 inches ఫ్యాన్ అయితే ఇది రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి సేమ్ రెండు మీకైతే 23 inchesలో మీకైతే ఫ్యాన్ హైట్ రావడం జరుగుతుంది. మీకు ఈ రెండు ఎక్కడైనా మంచమే పెట్టుకోవాలనుకుంటే డౌన్ టేబుల్ పెట్టి అట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది. డౌన్లో పడుకున్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా చూసుకో అక్కడ డౌన్లో పడుకున్న వాళ్ళకి సింపుల్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు. చాలామంది కొంచెం బెడ్ ఎత్తుగా ఉంది, మాకు కూడా కొంచెం టేబుల్ ఫ్యాన్ టైప్ కావాలి, అది కూడా ఛార్జింగ్లో కావాలని చాలామంది అడుగుతుంటారు. సో మనం లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ అది చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది అని. ఆ మోడల్ వచ్చేసి మనకైతే పెడస్టల్ ఫ్యాన్ అనమాట. అది మనకి చాలా లెంత్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక మీరు రెగ్యులర్ టేబుల్ ఫ్యాన్కి దీనికి డిఫరెన్సే ఉండదు, ఓన్లీ మీకు బ్యాటరీ ఒకటి యాడ్ అవుద్ది అన్నట్టు. మీకు దీని మోడల్ నేమ్ వచ్చేసి 1617 దీని మోడల్ నేమ్. ఇది యూనిక్ డిజైన్, చాలా అట్రాక్ట్ చేసింది అనేది డిజైన్ మాత్రం, బట్ చూడడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఆ మోడల్ చూద్దాం ఎట్లా ఉంది అని. మీరు బాక్స్ ప్యాకింగ్ చూసుకుంటే మనకి బాక్స్ ప్యాకింగ్ ఇట్లా రావడం జరుగుతుంది. లాంగ్ లైన్ కంపెనీ నుంచి మోడల్ నేమ్ వచ్చేసి 1617 అనమాట. మనం బాక్స్లో చూసుకుంటే ఫస్ట్ డౌన్ బేస్ ఉంటుంది. డౌన్ బేస్ డిజైన్ కూడా చాలా బాగుంది, బట్ కాకపోతే మనకి ఇది ఓల్డ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే చాలా అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఓల్డ్ మోడల్ మనకి బాగా లావ్ వచ్చేసి డౌన్లో బ్యాటరీ ఫిట్టింగ్ ఉండేది, చాలా ఇబ్బంది అయిపోయేది అది బ్యాటరీ ఫిట్ చేయడం కానీ ఏవైనా సరే. బట్ ఈసారి అలా కాదు, మీకు డౌన్ ప్లేట్ మాత్రం చాలా సింపుల్గా ఇచ్చున్నారు. దాంతోపాటు మనకైతే ఒక మోటార్ లాంటిది అంటే బ్యాటరీ కంపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ కంపార్ట్మెంట్ అండ్ నెక్స్ట్ టాప్లో మొబైల్ హోల్డర్తో మనకైతే ఒక సిలిండ్రికల్ షేప్లో మనకైతే ఇట్లా రావడం జరుగుతుంది. నాకు చూడగానే కొంచెం నవ్వు వచ్చింది,
బట్ ఐడియాకి మాత్రం సూపర్. అసలు సెంటర్లో కరెక్ట్ బ్యాటరీ ఫిట్ అయిపోతుంది. దానిపైన మనకైతే మొబైల్ హోల్డర్ ఉంటుంది. మీరు బ్యాటరీ ఈ డోర్ ఓపెన్ చేసి మీరు ఇందులో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట బ్యాటరీ కంపార్ట్మెంట్లో. అండ్ అట్లానే మీకు దాంతోపాటు ఒక మోటార్ అండ్ నెక్స్ట్ దాని బాడీ అయితే ఫిట్టెడ్ అయ్యి వస్తుంది ఆల్రెడీ. దాంతో మనకి ఇబ్బంది లేదు. సేమ్ ఇది కూడా మనకి ఈ ఫ్యాన్ ఎట్లా ఉందో ఈ 2 ఫ్యాన్స్ ఎట్లా ఉన్నాయి మనకి సేమ్ ఆప్షన్సే, ఇంకా ఏం మారో. మీకు టాప్లోని మోటార్ పైన చూసుకుంటే స్వింగ్ అంటే ఆసిలేషన్ అవడానికి బటన్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు ఆసిలేషన్ అనేది. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే మనకి లో స్పీడ్ హై స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ అనే మీకు ఎల్ఈడి లైట్ ఉంటుంది డౌన్లోని. ఆ ఎల్ఈడి లైట్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ మీకు డీసీ ఆన్ ఆర్ ఆఫ్ కంట్రోలింగ్ అవన్నీ మీకు కామన్ థింగ్ దీనిలాగా ఉంటాయి. మనకి ఇది ఎల్ఈడి వచ్చేసి డౌన్లో కొంచెం డిజైనింగ్గా మనకైతే ఇచ్చున్నారు. అది మనం ఎట్లా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ఈ 2 మనకి కామన్, ఎందుకంటే ఓన్లీ వింగ్స్ ఫిట్ చేయడమే కాబట్టి మీకు సింపుల్. ఆల్రెడీ ఓల్డ్ వీడియో చూసుకోండి. ఈ ఫ్యాన్ మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏంటి అని. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బేస్ తీసుకోండి. బేస్ తీసుకొని అండ్ నెక్స్ట్ మీకు చెప్పాను కదా ఒక సిలిండ్రికల్ టైప్లో ఇచ్చారని. ఆ సిలిండ్రికల్ టైప్లో చూసుకుంటే మనకి డౌన్లోని ఒక క్యాప్ లాంటిది ఇచ్చున్నారు. ఆ క్యాప్ మనం ఓపెన్ చేసేసి ఈ సిలిండ్రికల్ టైప్లో ఉన్నది డౌన్లో మనకు ఒక స్టెమ్ లాగా ఉంది కదా, అది మనం బేస్ లోపల ఫిట్ చేసి డౌన్లో మన స్క్రూ ఉంది, స్క్రూ టైప్ ఇచ్చారు కదా, అది మనం లాక్ చేసుకుంటే మనకి బేస్ అండ్ నెక్స్ట్ మనకి సిలిండ్రికల్ టైప్లో బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉన్న స్టెమ్ అనేది మనకు అందులో ఫిట్టెడ్ అయిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని టాప్లో చూసుకుంటే మనకైతే ఒక స్క్రూ లాంటిది ఇచ్చున్నారు, ఒక నాబ్ లాంటిది. నాబ్ కొంచెం ఓపెన్ చేస్తే మనకి లోపల అనేది ఎక్స్టెండ్ రాడ్ అనేది బయటకు వస్తుంది. మీరు హైట్ అడ్జస్ట్ చేసుకునేందుకు మీకు ఎక్స్టెండ్ రాడ్ అనేది వస్తూ ఉంటుంది. మీకు అందులోనే ఒక వైర్ కూడా ఉంటుంది, బ్యాటరీ నుంచి వచ్చే వైర్ అనేది మీకు అందులో నుంచి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇది మీకు వైర్ అయితే. అండ్ నెక్స్ట్ మీకు ఇంకో మోటార్ అండ్ నెక్స్ట్ దాని బాడీ ఇచ్చున్నారు కదా, అందులో నుంచి మీకు అయితే ఒక స్మాల్ వైర్ వస్తుంది మోటార్ నుంచి మనకి అవుట్ అన్నది. ఆ 2 మనమైతే ఇట్లా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 జాయిన్ చేస్తే మన బ్యాటరీకి అండ్ నెక్స్ట్ మోటార్కి వైర్ జాయిన్ చేసేసాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి మోటార్ నుంచి వచ్చే స్టెమ్ దగ్గర బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక స్మాల్ స్క్రూ లాంటిది ఉంది కదా, అది ఓపెన్ చేసేస్తే మనకి కొంచెం స్క్రూ బ్యాక్కి వెళ్తుంది. ఇప్పుడు మన సిలిండ్రికల్ షేప్లో ఉన్న రాడ్ ఉంది చూసారా, ఆ రాడ్లోని మనమైతే ఈ బాడీ అనేది ఇట్లా సిట్టింగ్ చేసేసి మళ్ళీ స్క్రూ టైట్ చేసుకుంటే అంతే. మీకు సింపుల్గా అయిపోయినట్టే ఫిట్టింగ్ అనేది. పెద్ద కష్టమైతే ఏం కాదు. బ్యాటరీ మాత్రం అందరికీ తెలిసిందే, టెర్మినల్స్ రెడ్ బ్లాక్ చూసి మనం కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. అది పెద్ద విషయం కాదు. ఈ బాడీ ఎట్లా ఫిట్ చేసుకోవాలో చూసారు కదా, ఇట్లా మీరు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ 2 మీకు లెంత్ చెప్పారు 23 ఇంచెస్ అని, మరి ఆ ఫ్యాన్ పెడస్టల్ ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అంటున్నారు, ఎంత హైట్ వస్తుంది అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది కదా. సో మినిమం లెంత్ అంటే మీరు రాడ్ ఎక్స్టెండ్ చేయకుండా జస్ట్ మినిమంగా మీరు ఫిట్ చేసి ఉంచేస్తే మీకు మినిమం హైట్ వచ్చేసి 43 ఇంచెస్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. డౌన్ నుంచి హైట్ వచ్చేసి మీకు 43 ఇంచెస్, లైక్ ఇక్కడ నుంచి టాప్ వచ్చేసి మీకు 43 ఇంచ్ వస్తుంది. లేదు మీరు రాడ్ ఎక్స్టెండ్ చేసుకుంటారు అనుకుంటే, సెంటర్లో రాడ్ ఉంది కదా, అది మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే మాత్రం మీకు మ్యాక్సిమం వచ్చేసి 49 ఇంచెస్తో మీకు అయితే ఫ్యాన్ రావడం జరుగుతుంది. ఫ్యాన్ ఓవరాల్గా హైట్ వచ్చేసి 43, మినిమం 43, మ్యాక్సిమం 49 అనమాట మీకు హైట్ అన్నది. ఇది మీకు ఓవరాల్గా దీని తాక లెన్స్ అండ్ నెక్స్ట్ డైమెన్షన్స్ అయితే మాత్రం చూసారు కదా. ఈ ఫ్యాన్స్ అన్నది మీకు ఎంత యూజ్ఫుల్. ఈ ప్రెజెంట్ సమ్మర్లో అయితే మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్. బ్యాటరీ కూడా మనం 12 వోల్ట్ యూపీఎస్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్యాకప్ ఇంకా చూసుకోగలదు. ఈజీగా మీకు కళ్ళు మూసుకొని 3 to 4 అవర్స్ ఈజీగా వచ్చేస్తుంది. మరీ 4 అవర్స్ రాకపోయినా 3 అవర్స్ పక్కా వస్తుంది. చాలా మంది డౌట్ పడుతూ ఉంటుంది, ఏంటి 3 to 4 అవర్సే అంటున్నారు. మాకైతే ఒక్కొక్క దగ్గర బాక్సెస్ పైన అయితే మామూలుగా కాదు 12 అవర్స్ 14 అవర్స్ రాశారు, మీరేంటి జస్ట్ 3 to 4 అవర్స్ చెప్తుండని అంటారు కదా. మీకు అంత అయితే ఏ బ్యాటరీ కూడా అంతవరకు అయితే మీకు రాదు. ఎంత బిఎల్డిసి మోడల్ మీరు వేరే తీసుకున్నా సరే మీకు రెగ్యులర్గా కంటిన్యూ ఆన్లో ఉంటే మీకు అంత బ్యాకప్ అయితే ఎక్కడ రాదు. అది కూడా ఎంత హై స్పీడ్లో వచ్చే ఛాన్స్ అయితే 0% అసలు. సో మ్యాక్సిమం మీకు 3 to 4 అవర్స్ అనేది మ్యాక్సిమం రావచ్చు, కానీ మ్యాక్సిమం 14 అవర్స్ 12 అవర్స్ అట్లా మీకు అయితే రావు. అవన్నీ కొంచెం ఫేక్, కొంచెం బయటికి రండి, అంత అయితే మీకు ఎక్కడ రావు అనమాట. ఇది ఈ ఫ్యాన్ మన 12 వోల్ట్ యూపీఎస్ బ్యాటరీ యూజ్ చేస్తేనే మనకు 3 to 4 అవర్స్ బ్యాకప్ ఇస్తుందంటే మీరు జస్ట్ లిథియం ప్యాకెట్ బ్యాటరీస్ యూజ్ చేసి మీరు అంత బ్యాకప్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇందులో మీకు అయితే మంచిగా బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఎయిర్ ఫ్లో కూడా మీకు టేబుల్ ఫ్యాన్ రెగ్యులర్గా మీరు యూజ్ చేసే టేబుల్ ఫ్యాన్ లాగా మీకు ఉంటుంది అనమాట. సో మీకు ఎట్లా అనిపించింది ఈ ఫ్యాన్స్ అన్నవి? మీకు ఓవరాల్గా 3 ఫ్యాన్స్ ఫిట్ చేసిన తర్వాత ఎట్లా ఉంటాయి అనమాట లుక్ మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయవు. చూడడానికి కూడా వెరీ క్యూట్ అండ్ కాంపాక్ట్ సైజ్లో మీకు అయితే రావడం జరుగుతుంది. అన్నీ మీకు 16 ఇంచెసే ఫ్యాన్స్ అవి వచ్చేసి మీకు 16 ఇంచెస్ రావడం జరుగుతుంది వింగ్స్ అన్నవి. సో గాలి పరంగా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఆప్షన్స్ కూడా అన్నీ ఉంటాయి, ఎమర్జెన్సీ లైట్ కానీ, మొబైల్ ఛార్జింగ్ కానీ, ఆసిలేషన్ కానీ, స్పీడ్ కంట్రోల్ కానీ అన్నీ మీకు అయితే ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి ఇందులోని. వీటి తలక ప్రైస్ అన్ని డౌన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయండి ఒకసారి ఎట్లా ఉంది ఏంటి ప్రైజెస్ అని. సో మీకు ఎలా కనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.